నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు మా మాజీ మంత్రి రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలు, రోజా గారి గురించి మాట్లాడిన పదజాలం చాలా దారుణాతి దారుణమైన పదాలు వాడుతూ ఆవిడ కించపరుతూ ఒక మహిళని కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి దిగజారుడు మాటలు మాట్లాడి ఈ రోజున దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఇంటి పేరు గాలి కాబట్టి నోటికి ఏదో స్టైల్ మాట్లాడేసి గాలి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున మా వైసీపీ మహిళలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి ఈ వ్యాఖ్యల్ని. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళల జోలికి వస్తే మేము వాళ్ళని వదిలిపెట్టాం, వాళ్ళకి ఇది వెంటనే శిక్షలు వేస్తామని చెప్పి ఏవో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ రోజున మా మహిళల్ని, మా వైసీపీ మహిళల్ని, మాజీ మంత్రి రోజా గారిని కానివ్వండి, అలానే మొన్న మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ హారిక గారి మీద జరిగిన దాడి విషయంలో చూసినట్లయితే, అంటే ఈ రోజున వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి పోలీస్ స్టేషన్లో లేదు. ఈ రోజున వీరి మీద, ముఖ్యంగా మహిళల మీద మాట్లాడుతున్న మాటల గురించి కానివ్వండి, వారి మీద జరుగుతున్న దాడి గురించి కానివ్వండి, మహిళా కమిషన్ వెంటనే స్పందించాలి. ఈ రోజున ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. జాతీయ మహిళా కమిషన్కి కూడా మా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ రోజున మహిళల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు, ముఖ్యంగా పురుషులు, వారిని గౌరవించడం. అంటే మన భారతదేశంలో ఉన్న నానుడేంటి, మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది మన భారతదేశంలో, మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి. కానీ ఈ రోజున సాంప్రదాయానికి, సంస్కృతికి కూడా వీళ్ళ నీళ్లు వదిలేసి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా మహిళ రాజకీయంగా ఎదగాలి అంటే తను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని రాజకీయంగా తాను ప్రజలకు సేవ చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు పురుషులుగా మీరు ఎంకరేజ్ చేయాలి తప్ప ఈ విధమైన దిగజారుడు మాటలు మాట్లాడి మహిళలను మానసికంగా ఇబ్బంది పెట్టి వారి మనోభావాలు దెబ్బతీసి ఈ విధంగా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదని నగరి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ, మీకు ఏదైనా రాజకీయంగా సమాధానం చెప్పాలంటే రాజకీయంగా మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదని వారికి తెలియజేస్తుంది.